భారత్ అలాగే అమెరికా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మొదటి మ్యాచ్ అయితే మనం శనివారం నాడు చూసాం. అయితే శనివారం నాడు మొదటగా అమెరికాతో ఆడుతోంది భారత జట్టు అనంగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏముందిలే ఆ చిన్న పసికున్న జట్టు ఎడం చేత్తో ఆడి పడేస్తారనుకున్నాం. కానీ ఫలితం వేరే రకంగా వచ్చింది. ఎందుకనంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు కనీసం 100 పరుగులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్ బాట పడితే ఇక సూర్య ఒక్కడే నిలదొక్కుని కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వర్తించి ఆ తర్వాతే పెవిలియన్‌కు తను వెళ్ళడం జరిగిందనమాట. అయితే ఈ క్రమంలో దిగ్గజాలు చాలా చాలా సజెషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతిసారి కూడా ఫస్ట్ మ్యాచ్ అమెరికా జట్టుతో అంత గొప్పగా ఆడకపోతే చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తుంటారు. కానీ మన భారత జట్టు దిగ్గజాలు మాత్రం మంచి సొల్యూషన్స్ ఇచ్చారు. అదేంటో చూద్దాం. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే, భారత జట్టు మంచి బ్యాటింగ్ లైనప్‌తో బరిలోకి దిగింది. ఏకంగా 9 మంది బౌలింగ్ చేస్తాడు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా మంచిగా ఆడేవాళ్లే రంగంలోకి దిగారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ బ్యాట్స్‌మెన్స్ మొదటగా 9 మంది దాకా బ్యాటర్స్ ఉన్నారు. 8 మంది దాకా బ్యాటర్స్ ఉన్నారో, మొదటగా పవర్ ప్లే ఆడాల్సిన ఓపెనర్స్, వన్ డౌన్ ఆటగాళ్ళకి ఒక రకమైన తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందేమో అని నాకనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కాలిక్యులేటివ్ ప్రెషర్ ఉంటేనే ఆటగాళ్ళకి ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే మొదటగా బరిలోకి దిగిన ఆటగాళ్ళకి తర్వాత నేను ఔట్ అయినా కూడా హ్మ్. మిగతా ఆటగాళ్ళు ఉన్నారు కదా! అనే ఒక చిన్న తెలియని కాన్ఫిడెన్స్ వాళ్ళ ఆటలో కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఒక రకంగా తెలియకుండానే ఆటగాళ్ళకి వస్తుంది. అదే కాకుండా బ్యాటింగ్ డెప్త్ కన్నా కూడా ఇంటెన్స్ ముఖ్యం. అంటే ఒక ఆటగాడు ఖచ్చితంగా క్రీజ్‌లో నిలదొక్కుకొని అక్కడ తను ఖచ్చితంగా కొన్ని పరుగులు చెయ్యాలి అని గనక తను ఫిక్స్ అయితే ఆ ఆట వేరేలా ఉంటుంది. బ్యాటింగ్ డెప్త్ ఉండడం తప్పు కాదు. కానీ ఆటగాళ్ళ ఆలోచన విధానం కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. మొదటి 2, 3 ఆటగాళ్ళు ఔట్ అయిపోతే టీ20 ఫార్మాట్‌లో పవర్ ప్లేలో పరుగులు రాబట్టాల్సిన టైంలో ఆ ఆట ఎంతలాగా విఫలమవుతుందనేది మనం నిన్న ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అమెరికా జట్టు చాలా అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి జట్టు పటిష్టమైన జట్టు. వాళ్ళు మంచి రికార్డులున్నాయి. వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఆటగాళ్ళు అనే విషయాన్ని పక్కకు తీసేసి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అయితే భారత జట్టు బ్యాటింగ్‌లో ఎందుకో తడబడింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా వాళ్ళు కంటిన్యూయస్‌గా ఆడుతున్నారు. బహుశా రెస్ట్ ఏమైనా లోపించిందా అంటే ఏమో చెప్పలేం. కానీ ఆ ఆట అనేది ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇది ఒక రకంగా ఈ మ్యాచ్ అనేది అలారం సిగ్నల్ అని నేను చెప్పను కానీ, కొద్దిగా ఒక స్వీట్ వార్నింగ్ లాగానే వచ్చింది. ఆటగాళ్ళు ఎక్కడ, ఎలా, ఏ విధంగా ఆడాలి అనేది తెలిసి తీరాలి. ఇది దాదాపుగా ఓటమితో సమానమని భారత్ భావించాలి. వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అది ఖచ్చితంగా సూర్య రివోక్ చేస్తాడని నాకు తెలుసు అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత భారత్ అలాగే అమెరికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి చాలామంది దిగ్గజాలు వ్యాఖ్యానించారు. వాళ్ళలో ఎంఎస్ ధోని ఏమన్నాడంటే, ఆటగాళ్ళ ప్లేయింగ్ కాంబినేషన్స్‌లో కొన్ని మార్పులు జరగాలి. అయితే సెలక్షన్ కమిటీ ఏ బేసిస్ మీద ఈ ఆటగాడిని సెలెక్ట్ చేసిందనే విషయం పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతం. కాకపోతే నాకు సంబంధించి కొంతమంది ఆటగాళ్ళని మార్చే విధంగా జట్టు ముందుకు వెళ్తోందేమో అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాటింగ్‌కి సంబంధించి బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా కొన్ని మార్పులు రావాలి. కాకపోతే మొదటగా అమెరికా జట్టు బౌలర్స్ గురించి ఆటగాళ్ళకి సరైన అవగాహన లేకే ఈ రకంగా ఆడారేమో అనిపిస్తుంది. సాధారణంగా ఏ ఆటగాడైనా సరే ప్రీవియస్ మ్యాచెస్‌కి సంబంధించి చాలా రకరకాలుగా వీడియోలు చూసి దానికి తగ్గట్టుగా వాళ్ళ ఒక స్ట్రాటజీస్‌ని, ప్లాన్స్‌ని వేసుకుంటూ ఉంటారు. కానీ అమెరికా జట్టుకి పెద్దగా ప్రీవియస్ గేమ్స్ లేవని నాకు అర్థమైంది. తద్వారా వాళ్ళు తడబడి ఉండుండొచ్చు. కానీ దీన్ని వార్నింగ్‌గా తీసుకోవాలి అంటూ ధోని పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత షమి వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే, భారత జట్టు చాలా అద్భుతంగానే ఆడింది. ఈ మాట అన్నందుకు చాలా మందికి కోపం రావచ్చు. నిజానికి 130 పరుగులకు పైగా ఆ స్టేడియంలో పర్వాలేదనిపించే స్కోరే.
కానీ అక్కడ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడతారు అనుకున్న ఆటగాళ్ళు అవుట్ అవ్వడమే ఇక్కడ బాధాకరమైన విషయం. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క బౌలర్ ఏ రకంగా బౌల్ చేస్తున్నాడు, పిచ్‌కి అది ఏ రకంగా ఆహ్, ఫలితం ఇస్తుంది, ఆటగాళ్ళు దేన్ని షాట్ చేయగలరు, ఇలాంటివన్నీ కూడా చూసుకొని అంచనా వేసి బరిలోకి దిగాలి. ఎక్కడా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలా అని లో కాన్ఫిడెన్స్ ఉండకూడదు. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, రాహుల్ ద్రావిడ్ ఒకటే మాట అన్నాడు. ఎప్పుడైనా సరే భారత్ చాలా ఆచితూచి అంచనా వేసి ఆడుతుంది. ఒక రకంగా మొదటి మ్యాచ్ ఇలా తడబడటమే భారత్‌కు మంచి విషయం. ఎందుకంటే వాళ్ళ లోటేంటి, వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ ప్రోస్ ఏంటి, వాళ్ళ కాన్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి. వాళ్ళు ఏ విధంగా ప్లస్‌లో ఉన్నారు, ఏ విధంగా మైనస్‌లో ఉన్నారని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎందుకనంటే ఒక్కొక్క జట్టు ఆటగాడిని ఎదుర్కోలేకపోవచ్చు. మరి కొంతమంది జట్లు చిన్న చిన్న జట్లే అవ్వచ్చు. కానీ వాళ్ళని చాలా గట్టిగా ఎదుర్కొంటారు. ఆ విషయాన్ని వరల్డ్ కప్‌లో కాదు, ఏ ఐసీసీ టోర్నమెంట్‌లో అయినా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే సూర్యసేనకి ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామం అని నేననుకుంటున్నాను. సూర్య గేమ్ అయితే అదిరిపోయింది. తను చాలా అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అంటూ పేర్కొన్నాడు. ఇక సూర్య మాత్రం నిన్న ఫస్ట్ బేసిక్‌గా చెప్పాలి అంటే ఆగి ఆలోచించి ఆడుతూ వచ్చాడు. ఒక్కొక్క సందర్భంలో 10 బంతులయిపోయినా కూడా 1, 2 పరుగులు మాత్రమే చేసి చాలా నిదానంగా ఆడుతూ వచ్చాడు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో సూర్య చాలా అద్భుతంగా ఆటను అనాలిసిస్ చేసి తన వంతు పాత్ర పోషించాడు. దాదాపుగా సెంచరీ సమానమైన ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. టీ20లో మరొకసారి తను ఒక కింగ్ అని నిరూపించుకున్నాడు. ఎందుకంటే తనొక మిస్టర్ 360. తను ఎప్పుడైనా సరే దూకుడుగా ఆడే స్వభావం కన్నా కూడా తన వయసు, తన ఎక్స్‌పీరియన్స్, తనకున్న బాధ్యత అవన్నీ కూడా చాలా చక్కగా తనని ముందుకు నడిపించాయి. అయితే ఇక రాబోయే మ్యాచ్ అయితే మాత్రం భారత్ అలాగే పాకిస్తాన్ మధ్యలో ఒక చిన్న జట్టుతో ఉందిలే గానీ మ్యాచ్. మ్యాటర్ ఏంటంటే భారత జట్టు పాకిస్తాన్‌తో ఆడడానికి సిద్ధంగా ఉందని నిన్న సూర్య చెప్పకనే చెప్పాడు. కానీ పాకిస్తాన్ జట్టు మాత్రం ఓవర్ యాక్షన్‌లో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటోంది. ఎందుకంటే మేము భారత్‌తో ఆడం, మేము వాళ్ళతో ఆడం, వీళ్ళతో ఆడమని. నిజానికి భారత్‌తో ఆడనప్పుడు ఐసీసీ వాళ్ళు పాకిస్తాన్‌ని తీసి అవతల పడేయాలి టోర్నమెంట్ నుంచి. అంటే నిజంగా ఐసీసీకి గనక దమ్ము లేకపోతే మరి ఎందుకని ఇన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి? ఏ జట్టైనా సరే ఆడము, చెయ్యము అనడానికి లేదు. మేబీ ఆ తర్వాత ప్రోటోకాల్స్ కానీ, వాటికి సంబంధించి గానీ ఏదో ఒకటుంటాయి. ఇవన్నీ కూడా టోర్నమెంట్‌కి ముందే సిద్ధమవ్వాలి. ఆఖరి మూమెంట్‌లో అలా చేయడం తప్పు అని ఐసీసీ ఖచ్చితంగా పాకిస్తాన్‌కు తెలియచెప్పాలి. అయితే ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్కోర్ అప్డేట్స్ అనేవి లైవ్‌లో పెట్టాలా? అలాగే షార్ట్స్ రూపంలో అందించాలా? ఇంకా లాంగ్ వీడియోస్ చేయాలా అనేది కూడా మాకు చెప్పండి. ఈ వీడియో గనుక నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.